Let us start with next topic in capital gains. ఏంటది capital asset converted into stock in trade. సెక్షన్ 45(2). ఒకటి ఏదైనా సరే మన దగ్గర క్యాపిటల్ అసెట్ ఉన్న తెచ్చి బిజినెస్లో పెట్టి బిజినెస్ నుంచి నువ్వు సేల్ చేసినప్పుడు దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేది సెక్షన్ 45(2). ఇందులో రెండు ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ అసెట్ని మనం బిజినెస్లో తెచ్చి పెడుతున్నప్పుడు అది ఎలా మారుతుంది, స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మారుతుంది. దాన్ని ఏమంటాం కన్వర్షన్ టైంలో ఏం చేయాలి, ఆ టైంలోనే క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత అది ఎప్పుడైతే నువ్వు స్టాక్ ఇన్ ట్రేడ్లో పెట్టిన తర్వాత ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఎప్పుడైతే సేల్ జరుగుతుందో దాన్ని బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. రైట్, ఈ రెండు ఈవెంట్స్లో ఏం జరుగుతుంది మనం తెలుసుకోవడం ఈ సెక్షన్ 45(2) యొక్క ఆబ్జెక్టివ్. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గోల్డ్ బిజినెస్లో ఉన్నా. నా దగ్గర ఏముంది, ఒక చైన్ ఉంది. ఈ చైన్ నేను 2005లో 60,000 కొనుక్కున్నాను. రైట్, అయితే ఇప్పుడు మార్చ్ 2024లో ఈ చైన్ని నేను నా బిజినెస్లో పెడుతున్నా. ఇప్పుడు కన్వర్ట్ అవుతున్నట్టే కదా, క్యాపిటల్ అసెట్ ఈజ్ కన్వర్టింగ్ టు స్టాక్ ఇన్ ట్రేడ్. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ టైంలో ఎప్పుడైతే కన్వర్ట్ జరుగుతుందో అప్పుడు నువ్వేం చేయాలి, క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అన్నావు. రైట్, సరే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, చేద్దాంరా. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్ స్ట్రక్చర్ ఏంటంటే సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు నేను ఎవరికన్నా అమ్మలేదు కదా, జస్ట్ అదే నా క్యాపిటల్ అసెట్ని తెచ్చి బిజినెస్లో పెట్టా. ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి అంటే ఏమనంటే కన్వర్ట్ చేస్తున్న రోజున ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద సేల్ కన్సిడరేషన్ కింద తీసుకోన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత 5.5 lakhs. సో 5.5 lakhs సేల్ కన్సిడరేషన్ కింద తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం చేస్తావు నువ్వు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నాం దీన్ని 2005లో కొనుక్కున్నాం. ఎంత కొనుక్కున్నాం 60,000. సో ఐ విల్ టేక్ 60,000. ఇండెక్సేషన్ మనం చేసేటప్పుడు ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ట్రాన్స్ఫర్ ఇయర్ అంటే ఇప్పుడు తీసుకోవాలి, పైన ట్రాన్స్ఫర్ ఇయర్ అంటే ఏది తీసుకోవాలి అంటే ఏ రోజైతే నువ్వు కన్వర్ట్ చేస్తున్నావో ఆ రోజుందే ఉన్న ఇండెక్సేషన్నే ట్రాన్స్ఫర్ ఇయర్ కింద తీసుకోమని చెప్పింది ప్రొవిజన్ మనకి. ఎప్పుడు చేస్తున్నాను 2024లో అంటే 23-24లో ఇండెక్సేషన్ ఎంత ఉంది చూడు, ఇక్కడ ఇండెక్సేషన్ 348 ఉంది. సో ఐ టుక్ 348 బై ఎక్వైరింగ్ ఇయర్. ఎప్పుడు ఆ ఎక్వైరింగ్ 2005, రైట్. 2005లో ఇండెక్సేషన్ ఎంత ఉందంటే 117 ఉంది. సో 117 చేస్తే ఎంత వచ్చిందంటే ఎంత. ఇది చేయగా ఏదైతే వచ్చిందో దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. వై ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, బికాజ్ ఇట్ ఈస్ ఎక్వైర్డ్ ఆన్ 2005 అండ్ ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇన్ 2024. ఓకే, దీన్ని ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 23-24లో దీని మీద ట్యాక్స్ పే చేయాలా, చేయక్కర్లేదు. ఎప్పుడు పే చేయాలి మరి ట్యాక్స్, ఎప్పుడైతే కన్వర్ట్ చేసిన అసెట్ రియల్గా సేల్ జరుగుతుందో ఆ రోజున నువ్వు క్యాపిటల్ గెయిన్స్ ఇప్పుడు చేసిన ఈ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ పే చేయాలి. ఎప్పుడైతే సేల్ జరుగుతుందో దాన్ని బిజినెస్ ఇన్కమ్ కింద తీసుకెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఈవెంట్ అయిపోయింది కదా, క్లియర్ కదా ఇప్పుడు వరకు మనం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ సేల్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, సేల్ ఎప్పుడు జరుగుతుందంట, ఈ చైన్ని బిజినెస్లో తెచ్చిపెట్టిన తర్వాత జూన్ 2024లో అది సేల్ జరిగింది. ఓకే, ఎంతకి సేల్ చేశాను నేను 6 lakhs సేల్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే సేల్ బై బిజినెస్ ఎప్పుడు అమ్మిందంటే 6 lakhsకి అమ్మింది. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇండెక్సేషన్ ఇస్తాం అనుకుంటాం, అలా ఇండెక్సేషన్ ఇవ్వం. ఇప్పుడు ఏం చేసుకుంటాం అంటే దీని కాస్ట్ ఏం తీసుకోవాలంటే కన్వర్ట్ చేస్తున్న రోజున ఏదైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నామో దాన్ని తీసుకోవాలి. ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్ తీసుకుంటే అది 5,50,000 తీసేస్తే నీకు ఏదైతే వచ్చిందో దిస్ ఈజ్ బిజినెస్ ఇన్కమ్ అంటే పీజీబీపీ హెడ్లోకి వెళ్తుంది, పీజీబీపీ. సో ఇదనమాట ఈవెంట్స్. ఇప్పుడు పీజీబీపీ హెడ్లో ఇప్పుడు ట్యాక్స్ పీజీబీపీ కింద ఈ 50,000 ఇప్పుడు ట్యాక్స్ చేస్తావు. అలాగే క్యాపిటల్ గెయిన్స్ కింద కూడా ఇదే అసెస్మెంట్ ఇయర్లో ఏ ఇయర్లో అయితే నువ్వు సేల్ చేస్తున్నావో దీన్ని అదే అసెస్మెంట్ ఇయర్లో ఈ క్యాపిటల్ గెయిన్స్ ఎంత మనం పైన మాట్లాడుకున్న 3,71,538 మీద నువ్వు క్యాపిటల్ గెయిన్స్ పే చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ లాగా మనం ఒక క్వశ్చన్ చేసేసాం. ఇప్పుడు నువ్వు చెప్పాలంటే మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చూడు, ఇల్లుస్ట్రేషన్ 1లోంచి స్టడీ మెటీరియల్ ఇల్లుస్ట్రేషన్ 1లోంచి దీని తర్వాత నేను ప్రొవిజన్ చదువుతాను, ఎలాగో ఎగ్జాంపుల్తో అయిపోయింది కాబట్టి ఇది ఒకసారి చూసుకుందాం.
ఏంటంటే మన స్టడీ మెటీరియల్లోంచి ఇల్లుస్ట్రేషన్ 1 కవర్ చేసాం. ఎక్స్ అనేవాడు ఉన్నాడు చూడు, ఎప్పుడు కొనుక్కున్నాడు టీడీ అసెట్ 2005లో కొనుక్కున్నాడు 60,000కి. దాన్ని మార్చ్ 24లో స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేశాడు. ఆ రోజున ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందట, 5,50,000 ఉందంట. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా జూన్ 24న వీడు 6 lakhs సేల్ చేశాడు. ఎగ్జామిన్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు వాడు, మనం ఫస్ట్ ఏం చెప్పాం, క్యాపిటల్ గెయిన్ ఎంత అని చెప్పావు నువ్వు మన ఎగ్జాంపుల్లో 3,71,538. చూడు వీడు కూడా అదే చెప్తున్నాడు. The indexed cost of acquisition ఏదో చెప్పాడు. Hence 3,71,538 will be treated as long term capital gain and chargeable to tax during the assessment year 25-26. ఎందుకు 25-26 అంటే ఆడు సేల్ ఎప్పుడు చేసాడు చూడు, ఏదైతే సెల్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ సో కన్వర్టెడ్ ఇన్ జూన్ 24 అంటే జూన్ 24లో సేల్ చేసాడు. ఇది అసెస్మెంట్ ఇయర్ ఎందులోకి వెళ్తుంది, అసెస్మెంట్ ఇయర్ 24-25లోకి వెళ్తుంది కదా. సో అందుకనే నీ ఫైనల్ అసెట్ ఎప్పుడైతే లైక్ క్యాపిటల్ అసెట్ ఎప్పుడైతే సేల్ చేసావో అదే రోజున నువ్వు క్యాపిటల్ గెయిన్ కూడా అదే ఇయర్లో నువ్వు క్యాపిటల్ గెయిన్ కూడా పే చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ పేయింగ్ క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ఏం చెప్పాడు, డ్యూరింగ్ ద సేమ్ అసెస్మెంట్ ఇయర్ 50,000 విల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ బిజినెస్ ప్రాఫిట్స్. అంటే అది మిగిలిన 50,000 ఇదిగో ఇప్పుడు మనం చూసిన 50,000 పీజీబీపీలో ప్రాఫిట్స్ కింద ట్యాక్స్ చేసుకున్నాడు. సో మనకి ఏమైందంటే ఒక ఎగ్జాంపుల్తో క్వశ్చన్ చేసుకున్నాం, కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి థియరీ చదివేసుకుందాం, అయిపోద్ది ఇంకా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడు సెక్షన్ 45(2) ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్ ఏం చెప్తున్నాడు, సేల్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే కన్వర్ట్ జరుగుతుందో ఆ రోజున సేల్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకోమని చెప్పాడు. నెక్స్ట్ ఏం చేయాలి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ కన్వర్టెడ్ స్టాక్ ఈజ్ సోల్డ్. క్లియర్గా అర్థమవుతుందా. ఇప్పుడు నువ్వు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసావు, ఇది ఎప్పుడు దీని మీద నువ్వు ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలంటే నీ స్టాక్ ఎప్పుడైతే సేల్ జరిగిందో అప్పుడు అప్పుడే నువ్వు ట్యాక్స్ పే చేయి దీని మీద అని చెప్పాడు. మరి ఇండెక్సేషన్ ఎలా తీసుకోవాలంటే ఇండెక్సేషన్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఆఫ్ కన్వర్షన్. మనం నార్మల్గా ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై అక్వైరింగ్ ఇయర్. ఈ ట్రాన్స్ఫరింగ్ ఇయర్ ఏం తీసుకోమంటే కన్వర్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు ఆ ఇయర్ని తీసుకోమంటున్నాడు. కింద ఏం చేసుకుంటాం, నార్మల్గా అక్వైరింగ్ ఇయర్ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, బిజినెస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు సేల్ అమౌంట్. ఫైనల్గా మన క్యాపిటల్ అసెట్ ఎప్పుడైతే సేల్ చేస్తున్నామో దాన్ని సేల్ అమౌంట్ ఎంతకు సేల్ చేసాం, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎంత సేల్ చేసాం, 6 lakhs సేల్ చేసాం. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఏంటి, ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు ఏదైతే సేల్ కన్సిడరేషన్ తీసుకున్నావో ఈ పాయింట్ ఎంతకు తీసుకున్నావు, ఇక్కడ 5.5 lakhs తీసుకున్నావు. సేల్ అమౌంట్ మైనస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఎంత 5.5 lakhs తీసేస్తే ఎంత వచ్చింది, 50,000 ఈజ్ ద బిజినెస్ ఇన్కమ్. దిస్ ఈజ్ బిజినెస్ ఇన్కమ్ అని క్లియర్గా చెప్పాడు కదా. ఒకవేళ నువ్వు తీసుకున్న అసెట్ కనుక 100% అమ్మకపోతే ప్రొపోర్షనట్గా అమ్మితే దెన్ యూ హ్యావ్ టు ఇఫ్ ప్రొపోర్షనట్ స్టాక్ ఈజ్ సోల్డ్ దెన్ ప్రొపోర్షనట్ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్. సో విత్ దిస్ మనం ఏం నేర్చుకున్నాం, కాన్సెప్ట్ నేర్చుకున్నాం, క్వశ్చన్ నేర్చుకున్నాం, అండ్ ఒకసారి ప్రొవిజన్ కూడా చదివేసుకున్నాం. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.